చెప్పమ్మా. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. సడన్ ప్లాన్. అమ్మ బాబు గుర్తొచ్చిందా నీకు? సడన్ గా ఫోన్ చేసి పోదాం పా అంటే ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంది. ప్రకృతిని ఎంజాయ్ చేసి ఒక దగ్గర ఛార్జింగ్ పెట్టి ఫుల్ గాలిలో ఈవీ స్టేషన్లో మా బండి ఛార్జింగ్ పెట్టినాం. ఇక్కడ ఉంది మా బండికి ఛార్జింగ్ అయితే మాకు ఛార్జింగ్ అవుతుంది. ఇది మా కష్టాలు. సంగారెడ్డి నుంచి ఒక 150 కిలోమీటర్స్ వచ్చినాక ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ దొరికింది. ఛార్జింగ్ పెట్టుకొని మేము కూడా లంచ్ కంప్లీట్ చేస్తున్నాం. ఇంటికేం తెచ్చుకున్న లంచ్ తింటున్నాం అనమాట. సో సడన్ ప్లాన్ టు కొల్హాపూర్ అమ్మవారి దగ్గరికి అనమాట. మనం సంగారెడ్డి నుంచి బసవ కళ్యాణంకి వస్తే ఇక్కడ హోటల్లో ఈవీ ఛార్జెస్ అవైలబుల్ ఉన్నాయి. ఛార్జింగ్ అయ్యే వరకు చాలా టైం పెట్టింది. సో మేము ఇక్కడ పంజాబీ డాబాలో వచ్చి కూర్చున్నాం. కూర్చొని ఒక చాయ్, ఒక డెజర్ట్ ఏదో ఆర్డర్ ఇచ్చాం. ఏందే ఆప్షన్స్ 2 ఉండాలి. డీజిల్ పెట్రోల్ ఉండాలి, ఎలక్ట్రిక్ ఉండాలి అని చెప్తున్నాం. పక్కన అంటే ఛార్జింగ్ లేనప్పుడు పెట్రోల్కి చేంజ్ కావాలి. పెట్రోల్ అది మా అమ్మ సజెషన్. ఎలక్ట్రిక్ అండ్ పెట్రోల్ 2 కలిపి. గ్లాస్ చూపి మంచిగా ఉందా? షుగర్ లేదన్నా. చిక్క ఉందా? చిక్కటి టీ పంజాబీ డాబా. సెకండ్ టైం ఛార్జింగ్ పెట్టినాం. రెండోసారి ఛార్జింగ్ పెట్టుకొని కూర్చున్నాం. సో ఈవీ బండితో మా ఎక్స్పీరియన్స్ ఇలా ఉంది. ఫస్ట్ ఒకసారి ఛార్జింగ్ పెట్టినాం, మళ్ళీ కొంచెం ఛార్జింగ్ ఉండగానే మళ్ళీ పెట్టినాం అనమాట. ఎందుకంటే భయం మళ్ళీ ఎక్కడ ఉంటుందో ఉండదో అని 100% చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక షోరూంలో ఈవీ స్టేషన్ ఉంది. ఏం చేస్తున్నావు అమ్మ టైంపాస్కి? అదేందే రింగు చేస్తున్నావు? ఆడుకోవడానికా? ఏంటిది అది? కుదురు అంటారా? దేనికోసం? అమ్మ బోర్ వస్తుందా ఎప్పుడు దిగుడు? అవును, ఇందాక వచ్చిపోయినాం కదా, మళ్ళీ యూటర్న్ చేసుకొని వెళ్ళాలి కదా ఛార్జింగ్ కోసం. అది ఏడు అట్లయితేనే మనకి ఛార్జింగ్. బాగున్నారా? Make a U-turn and turn right. చపాతీ. ఏం తింటున్నాము? చపాతీ. హైవే పైన డిన్నర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆపుకొని మేము తెచ్చిన ఫుడ్ తింటున్నాం. సో ఈరోజు రోజుకి మేము తెచ్చిన ఫుడ్ ఇది. మా జర్నీ ఇలా సాగుతుందన్నమాట. హైవే ఇక్కడ ఒక ఫ్యామిలీ మంచిగా వంట చేసుకుంటున్నారు. ఈ హోటల్ దగ్గర ఒక ఫ్యామిలీ వంట చేసుకుంటున్నారు, మేము తింటున్నాం. ఉప్మా, చపాతీ, ఆలు కర్రీ, కొంచెం అన్నం
ఇవి తెచ్చుకొని ఇలా మా ఫుడ్ మేము అడ్జస్ట్ అవుతున్నాం అనమాట. ఆ హోటల్లో తినలేరు కానీ ఆ హోటల్లోకి వాటర్ తెచ్చి గిన్నెలు కడుగుతున్నాం. అందుకే ఎదురుగా ఆ హోటల్లో తినలేరు కానీ ఆ హోటల్ మాత్రం అన్నిటికీ వాడుకుంటున్నారా? ఇంత పెద్ద హోటల్ ఉంది, ఇంత పెద్ద హోటల్లో తినకుండా మేము తెచ్చుకున్న ఉప్మా చపాతి తిన్నాం. తిన్నది కాక పాప మా హోటల్లోకి వాటర్ తెచ్చి ఇలా గిన్నెలు కడుగుతున్నారు వీళ్ళు. ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది. సో 150 కిలోమీటర్స్ అయితే మేము రీచ్ అవుతాం కోల్హాపూర్. హోటల్ ముందే బుక్ చేసుకున్నాం అండ్ ఛార్జింగ్ పెట్టుకుంటూ మెల్లగా వెళ్తున్నాం అనమాట. అండ్ ఓన్లీ అమ్మ, నేను, సుక్కు అంతే ముగ్గురమే వచ్చినాం. డ్రైవర్ వచ్చిండ్రు, నలుగురం మాత్రమే పంచివి కొత్త బండి తీసుకొని వచ్చినాం అనమాట. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో అని. నీకు మా ఉప్మా నచ్చిందా? హలో 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 ఇచ్చు ఉప్మా బాగుందా? ఉప్మా మంచిగా ఉందా? ఉప్మా బాగుందా? చపాతీ కావాలా? వాట్ యు వాంట్ బ్రో? తెలుగు వచ్చా, హిందీలో మాట్లాడాలా? हमारा उपमा अच्छा है. ప్రతి ఛార్జర్ పాయింట్ దగ్గర మనమే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మనమే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎవడు ఉండడు. సో మనమే ఇలా అన్ని స్కాన్లు చేస్తూ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చదువుకుంటూ మనం ఛార్జింగ్ చేసుకోవాలి. ప్రతి ఛార్జింగ్ పాయింట్కి ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ వేసుకోవాలి, మనం అమౌంట్ వేసుకోవాలి, మనమే ఛార్జింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఆ గన్ ట్రై చేసినాం. ఆ గన్ అట్లా పెట్టింది ఉంటే అది ఛార్జింగ్ ఉందేమో అనుకొని ఆ గన్ ట్రై చేసినాం. ఆ గన్ ఒక 15 to 20 minutes మా టైం వేస్ట్ చేసింది. సో దాంట్లో ఛార్జింగ్ అయిపోయిందంట. నెక్స్ట్ ఈ గన్ ట్రై చేసినాం, ఇప్పుడు ఛార్జింగ్ అవుతుంది. సో ఇదండి పరిస్థితి ఈవీ వాళ్ళది. ఫైనల్గా ఛార్జింగ్ అవుతుంది. 20 minutesలో ఛార్జింగ్ అవుతుంది, కానీ మనం కనెక్ట్ చేయడానికే ఎంత లేదన్నా ½ an hour టైం పడుతుంది. యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్రతి కంపెనీకి ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, రీఛార్జ్ చేసుకోవాలి అండ్ ఆ సిస్టమ్ అంతా అయిపోయినాక కనెక్ట్ చేసుకోవాలి. ఇది పరిస్థితి. ఫైనల్లీ కోల్హాపూర్ అయితే రీచ్ అయినాం. రేపు అమ్మవారి దర్శనానికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళాలి. సో ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాం. రేపు మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాం.